ఒక అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించినంత మాత్రాన ఈ 5 ఏళ్లలో దళితులకు చేసిన ద్రోహం మొత్తం కూడా కనపడకుండా పోతుందా జగన్మోహన్ రెడ్డి? నాడు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ పై పిచ్చివాడి ముద్ర వేసి చంపేశారు. అలాగే వైసీపీ అక్రమాలు ప్రశ్నించిన వరప్రసాద్ అనే యువకుడికి శిరోమండనం చేశారు. మాస్క్ లేదని కిరణ్ కుమార్ అనే యువకుడిని స్టేషన్ లో పెట్టి కొట్టి చంపేశారు. సొంత జిల్లాలో అధికారైనటువంటి అజన్నను కిడ్నాప్ చేసి హత్య చేశారు. రామకృష్ణ అనే ఒక జడ్జిని అత్యంత దారుణంగా వేధించారు. అలాగే దళితులకు చెందిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేశారు. ఎస్సీ ఎస్టీలు చదువుకునే అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశారు. పీజీకి రియంబర్స్మెంట్ పీకేసి ఎస్సీ ఎస్టీలు ఉన్నత చదువు చదువుకోకుండా చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు చెందిన సప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సబ్సిడీ రుణాలు పూర్తిగా ఎత్తేశారు. ఇక పదవుల్లో దాదాపు 800 పదవులు నీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకుని ఎస్సీ ఎస్టీలను మోసం చేశారు. ఎస్సీ నియోజకవర్గాన్ని 3 ముక్కలుగా చేసి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఆ వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేశాడు. ఇలా అడుగడుగున జగన్మోహన్ రెడ్డి దళితులను అనేక రకాలుగా వేధించి హింసించాడు. ఈ రోజు ఒక విగ్రహం ఆవిష్కరించినంత మాత్రాన ఇప్పటి వరకు దళితులకు నువ్వు చేసిన ద్రోహం మొత్తం కనుమరుగైపోతుంది అనుకుంటే అది తప్పే జగన్మోహన్ రెడ్డి.